హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజు చాలా హెల్దీ ఐటమ్ అయిన బెల్లం సున్నుండలు అయితే తయారు చేసుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్లో. ముందుగా అయితే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీంట్లో అయితే కప్పున్నర అయితే మినపప్పు వేసుకుంటున్నాను. కప్పున్నర మినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో దీన్ని అయితే వేయించుకోవాలండి మినపప్పుని. దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. మంట పెద్దగా పెట్టొద్దు, తొందరగా వేగిపోతుంది కదా అని. చిన్న మంట పైన వేపితేనే ఇది రుచిగా ఉంటుందండి లడ్డు. ఒక 10 నిమిషాలు అయితే బాగా వేయించుకోండి చిన్న మంట పైన. చూడండి, ఈ కలర్లో రావాలి మినపప్పు. ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేయించడమే కొద్దిగా టైం పడుతుంది, మిగతాదంతా తొందరగానే అయిపోతుందండి. దీన్ని ఇప్పుడు చల్లార్చుకోవాలి. చల్లారిన మినపప్పుని మిక్సర్ జార్లోకి అయితే తీసుకోండి. మనం కప్పున్నర అయితే మినపప్పు తీసుకున్నాం కదా, హాఫ్ కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీటు. దీన్ని ఇప్పుడు మెత్తగా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. దీంట్లో అయితే కరిగించుకున్న నెయ్యి ఉంటుంది కదా, దాన్ని అయితే వేసి కలుపుకోవాలండి మొత్తాన్ని. ఇలా నెయ్యి వేస్తూ పిండిలో మొత్తం కలుపుకోవాలండి. సున్నుండ అనేది నెయ్యితోనే కట్టుకోవాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా హెల్దీ ఐటమ్ మినపప్పు నెయ్యి, చాలా హెల్దీ అండ్ రుచిగా ఉంటుందండి ఇది. ఇలా మంచిగా కలుపుకొని లడ్డూల్లాగా చుట్టేసుకోవడమేనండి. ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. మినపప్పు వేయించడమే కొద్దిగా పని అవుతుందండి, మిగతాదంతా తొందరగానే అయిపోతుంది. చూడండి, అన్నీ ఇలా లడ్డూలాగా కట్టేసుకోవాలి. అంతే అండి, బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.